స్లేవ గుర్తు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, తల్లి అయిన శ్రీసభ మనందరినీ ఆగమన కాలం 3వ ఆదివారంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు ధ్యానాంశాలుగా మొదటి పట్టణంగా యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనము వరకు మరియు 10వ వచనము, యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము నుంచి 10వ వచనము వరకు, 3వ పట్టణముగా శుభవార్తగా మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనము నుంచి 11వ వచనము వరకు ధ్యానించమని మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యాగమన కాలం 3వ ఆదివారాన్ని మనము ఆనంద ఆదివారము, సంతోషాల ఆదివారం అని మనం పిలుస్తాం. ప్రియులారా, మన సమాజంలో నానుడి ఉంది, సంతోషం సగమ బలం, సంతోషం సగం బలం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇగో మనం ఈరోజు ఈ 3వ ఆదివారాన్ని ఆనంద ఆదివారముగా, సంతోషాల ఆదివారముగా, అదిగో సగం బలమును పొందే ఆదివారముగా మనం కొనియాడాలని తల్లి అయిన శ్రీసభ మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో మనము క్యారల్స్ ప్రారంభించుకుంటాం, మరికొద్ది రోజులలో మనం మేల్కొల్పుల కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం, మరికొద్ది రోజులలో క్రీస్తు జన్మదినోత్సవం, క్రిస్మస్ పండగను కొనియాడుకోబోతూ ఉన్నాం. అటువంటి ఆ పండగలు చేసుకోవటానికి మనం అందరము ఆనందంగా సంతోషంగా సిద్ధపడాలి అని తల్లి అయిన శ్రీసభ మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్యారల్స్లో పాడుతూ ఉంటాం, మనం మేల్కొల్పుల కార్యక్రమాలలో పాడుతూ ఉంటాం, ఆనందమే ఆనందము, ఆనందమే పరమానందము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జననం ఈ ప్రపంచానికి ఆనందం. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక ఈ లోకానికే సంతోషం, ఆనందం. అందుకే యేసు ప్రభు పుట్టిన వెంటనే దేవుని దూత గొల్లవాళ్ళతో పలుకుతున్నటువంటి మాట మనం చాలాసార్లు చదువుకున్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనము నుంచి 11వ వచనము వరకు చూస్తే, ఇదిగో సమస్త జనులకు పరమానందము కలిగించు శుభవర్తమానము అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవులకి మాత్రమే కాదు, యావత్తు ప్రపంచానికి, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జాతుల, అన్ని కులాల, అన్ని మతాల వారికి శుభవర్తమానము. ఎందుకంటే యేసుప్రభు జననము ఈ లోకాన్ని రక్షించింది, యేసుప్రభు జననము ఈ లోకాన్ని కాపాడింది, యేసుప్రభు జననం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి ఆ గొప్ప పండగ ఆ దూత చెప్తూ ఉంది గొల్లవాళ్ళతో, ఇదిగో సమస్త జనులకు పరమానందము కలిగించు శుభవర్తమానం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఇది శుభవర్తమానమని దూత ఆ గొల్లవాళ్ళతో చెప్తున్నటువంటి మాట మనం చదువుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఇది ఆనందం, సంతోషం. కేరల్స్ పాటలు పాడుకుంటూ, మేల్కొల్పులు పాటలు పాడుకుంటూ, క్రిస్మస్ పండగకు సిద్ధపడుతూ, మంచి పిండి వంటలు చేసుకుంటూ, మంచి వస్త్రాలను తీసుకుంటూ, మంచిగా సిద్ధపడి ఆ ప్రభువుని మన హృదయాలలోనికి ఆహ్వానించుకోవటానికి సిద్ధపడే కాలం ఈ ఆగమన కాలం. ఈ 3వ ఆదివారాన్ని జాయ్ఫుల్ సండేగా, ఆనంద ఆదివారముగా, సంతోషాలనిచ్చే ఆదివారముగా తల్లి అయిన శ్రీసభ మన ముందు ఉంచుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారాన్ని జాయ్ఫుల్ సండే. జాయ్ అంటే జే అంటే జీసస్ అనే అర్థం, ఓ అంటే అదర్స్ అనే అర్థం, వై అంటే యు అనే అర్థం. మనము అదుగో ఆ దేవునితో, మన తోటి సహోదరి సహోదరులతో సఖ్యతగా ఉంటూ, ప్రేమ కలిగి జీవిస్తూ, ఆనందంగా సంతోషంగా అదిగో రాకడకు
ఆ క్రిస్టమస్ పండగకు సిద్ధపడటానికి ఉన్నటువంటి సమయము ఈ ఆగమన కాలం మూడవ ఆదివారాన్ని మనం జాయ్‌ఫుల్ సండేగా, సంతోషకరమైనటువంటి ఆదివారముగా కొనియాడాలని తల్లి అయిన శ్రీ సభ మనకి ఈ ఆదివారాన్ని మన ముందుంచుతూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, సంతోషం, ఆనందం. ప్రభువు మన కోసం పుట్టాడు అని, ప్రభువు మన కోసం మనల్ని రక్షించాడు అని, ప్రభువు మనల్ని ఉద్ధరించాడు, కాపాడాడు అని మనం ఆనందంతో, సంతోషంతో అదిగో ఆ పండగను జ్ఞాపకం చేసుకుంటూ మరలా రాబోతున్నటువంటి ఆ రెండవ రాకడకై సిద్ధపడే ఆ సిద్ధపాటు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు ఆనందంగా ఉంటారు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు సంతోషంగా ఉంటారు. ఈ ఆనంద ఆదివారము, ఈ సంతోషాల ఆదివారముగా కొనియాడుతున్నటువంటి ఈ రోజున ప్రియులారా, మరి అటువంటి సిద్ధపాటును మనము ఆ ప్రభువు రాకడికై కలిగి ఉండాలి అని తల్లి అయిన శ్రీ సభ మనకి బోధిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి, తోటి సహోదరుడిని ప్రేమిస్తామో అప్పుడే మనలో ఆ ఆనందం, ఆ సంతోషం ఉంటుంది అని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. సంతోషం అనేది మనిషి నీడ వంటిది. అది పట్టుకోవాలనుకున్నా దొరకదు అని ఒక కవి చెప్తూ ఉంటారు. సంతోషం అనేది ఒక కల లాంటిది. నిద్ర మేలుకున్న మరుక్షణమే కల ఎలాగ మాయమైపోతుందో అలాగా ఒక కలలాగా ఆ సంతోషం అనేది ఉంటుంది అని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. లేక లేక పిల్లలు పుడితే సంతోషం, ఆనందం. లేక లేక దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు అని. అదే ఒక పెద్ద లాటరీలో గెలిస్తే, ₹1,00,00,000 గెలిస్తే ఆనందం, సంతోషం. ఉద్యోగం వస్తే ఆనందం, సంతోషం. పరీక్షలు రాసి పరీక్షల్లో పాస్ అయితే ఆనందం, సంతోషం. పాత మిత్రులు కలిస్తే ఆనందంగా, సంతోషంగా గడుపుతున్నటువంటి సందర్భాల్ని మనం చూస్తాం. రైతు పంట వేసినప్పుడు, పంట పండి ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆనందంతో కోతలు కోస్తూ, ఆనందంతో నూర్పిడులు చేస్తూ పంటను గిడ్డంగులలో వేసుకునే ఆ ఆనందం, సంతోషం. ఇలాగ మనం చూస్తే మనిషి జీవితాలలో ఆ! అన్ని ఆనందాలు, సంతోషాలను ఆహ్, అనుభవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ మనకి నేర్పిస్తున్న అంశం ఏమిటంటే, మనము ఆనందంగా, సంతోషంగా ఆ ప్రభు యొక్క జన్మదినోత్సవం, ఆ క్రిస్టమస్ పండగను మనం చేసుకోవాలి అని ఈరోజు తల్లి అయిన శ్రీ సభ ఆనందంగా, సంతోషంగా మనం సిద్ధపడాలి అని మనందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, సంతోషం అనేది మనిషికి ఉత్తేజం, ఉత్సాహం, క్రొత్త శక్తి, ఆరోగ్యం, వ్యక్తి వికాసానికి ఉపయోగపడుతుంది. ఈ సంతోషమే సగము బలం అని. సంతోషం సగం బలం. ప్రియ సహోదరి, సహోదరులారా, హ్యాపీగా ఉంటేనే నువ్వు బాగా చదవగలుగుతావు. బాగా చదివితేనే ఉద్యోగం వస్తది. నీకు సంతోషం, ఆనందం ఉంటేనే నీ జీవితంలో ఏదైనా ముందుకి వెళ్ళగలుగుతావు. విజయాన్ని సాధించగలుగుతావు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఆనంద ఆదివారం, సంతోషాల ఆదివారంగా కొనియాడుతున్న ఈ రోజున మనందరం గుర్తుంచుకుందాం. మన జీవితాలలో ఆ జాయ్‌ఫుల్ సండేగా, మన బ్రతుకులలో ఆ సంతోషకరమైన ఆదివారముగా మనమందరం కూడా కొనియాడుతూ త్వరలో జరుపుకోబోతున్నటువంటి ఆ క్రిస్టమస్ పండగకు మనమందరం కూడా సిద్ధపడదాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ మనం చూస్తాం మనకి 2 రకాలైనటువంటి ఆనందాలు. శారీరక ఆనందం, ఆత్మీయ ఆనందం. శారీరక ఆనందంతో మనం ఏం చేస్తాం? మంచి పిండి వంటలు వండుకుంటాం. మంచి కాస్ట్‌లీ వస్త్రాలు ధరిస్తాం. ఆ! డబ్బులు సంపాదించుకుంటాం. 4 పైసలు వెనకేసుకుంటాం. కుటుంబంతో అందరం సరదాగా సందడితో మంచి మంచి కూరలు వండుకొని మంచి మంచి భోజనం చేస్తూ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఇలాగా ఆనందిస్తూ ఉంటాం. మరి దానితో పాటు ఆత్మీయ ఆనందం కూడా ఉండాలి.
ఆత్మీయ ఆనందం. దేవుడు మనకి శరీరం ఒక్కటే ఇవ్వలేదు. శరీరముతో పాటు తన ఊపిరిని మనలో ఉంచాడు. తన ఆత్మను, తన శ్వాసను మనలో ఉంచారు. మరి ప్రియ సహోదరి, సహోదరులారా, ఆ ఆత్మీయ ఆనందం కూడా అనుభవించాలి అని తల్లి అయిన శ్రీ సభ ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరిలా, అమెరికా దేశంలో ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోగిని చూసినటువంటి ఆ డాక్టర్ చెప్తూ ఉన్నారు, ఈయన అన్ని చెక్ చేసిన తర్వాత ఈయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఈయనకి కాస్త ఆనందంగా, సంతోషంగా ఉండే మాటలు కొన్ని వినిపించాలి. అప్పుడే ఆయన మరలా కోలుకుంటారు అని ఆ డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. అవును ప్రియులరా, ఈ ప్రపంచంలో ఆనందంగా, సంతోషంగా లేకపోతే కొంతమంది డిప్రెషన్ వ్యాధిగ్రస్తులని మనం చూస్తూ ఉంటాం. వారి లోకం వేరేగా ఉంటుంది. వారి ఆలోచనలు వేరేగా ఉంటాయి. మంచిగా ఆలోచించి, మంచిగా సరదాగా నలుగురితో కలిపి తిరుగుతూ మరి జోక్స్ వేసుకుంటూ అటు ఇటు వెళుతూ మరి అయన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ఆహ్, శారీరక ఆనందాలు, ఆత్మీయ ఆనందాలను పొందుకోగలుగుతాం. ఆత్మీయ ఆనందం, ఆత్మీయ ఆనందము అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అగో ఆహ్, ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖలో 4వ అధ్యాయము 4వ వచనములో ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాట, పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందింపుడు. ప్రభువు నందు మనం ఎప్పుడు ఇది ఆత్మీయ ఆనందం. శారీరక ఆనందం అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆత్మీయ ఆనందము అంటే ప్రభువునందు ఆనందించాలి. ప్రభువుకి మన జీవితాలని అప్పచెప్పుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖలో 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారి ద్వారా మనకు తెలియపరుస్తున్నది. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. అది మనం ఇంగ్లీష్‌లో ఒక పాట మనం పాడుతూ ఉంటాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. రిజాయిస్, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ప్రియ సహోదరి, సహోదరులారా, మళ్ళా ఆనందించండి, మరలా ఆనందించండి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పిన ప్రభువు గారి ఇగో పౌలు గారి మాటను మనము వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి, అది ఆత్మీయ ఆనందం. ప్రభువులో ఆనందించడం అంటే, ప్రభువులో నిలిచి ఉండడం అంటే అదే ఆత్మీయ ఆనందం. ప్రియ సహోదరి, సహోదరులారా, మన ఆది కాండము నుంచి చూస్తే మన అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాటను విన్నాడు. అన్నీ వదిలేశాడు. దేశాన్ని వదిలేశాడు. చుట్టాలను వదిలేశాడు. భూములను వదిలేశాడు. అన్నీ వదిలేసి దేవుని మాట మీద, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని చవిచూశాడు. ఇంకా మనం కొద్దిగా ముందుకు వస్తే అదిగో నోవా జలప్రళయములో నోవా అదొక కుటుంబం. నోవా కుటుంబము. దేవుని మాటను విన్నాడు. దేవుని మాట ప్రకారం ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నారు నోవాని చూసి, "ఈ తరము వారందరిలో నీవొక్కడివే మంచివాడివి. కాబట్టి నీవు నీ కుటుంబము హ్మ్, రక్షింపబడను. నీవు నీ కుటుంబం ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి." అది ఆత్మీయ ఆనందం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వారి ఆనందాలు, సంతోషాలు, కష్టాలలో కూడా మరి దానియేలు గ్రంథంలో ముగ్గురు యువకులు అదిగో అగ్నిలో వేసినప్పుడు వారు అగ్నిలో నుంచి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆనందం, సంతోషం. దేవునితో ఉండేవారికి దేవుడిచ్చే ఆనందం, సంతోషం. ఈ లోకంలో శారీరక ఆనందాలు కాదు మనకు కావాల్సినవి. ఈ లోకంలో ఆనందాలు కాదు. మనం మరి దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? మనం యోహాను గారు రాసినటువంటి లేఖలో మనం చూస్తాం. అక్కడ మనకి యోహాను గారు అక్కడ ఈ లోకములో ఉన్నదంతయు ప్రాపంచికములే అంటారు. యోహాను గారు రాసిన మొదటి లేఖ
రెండవ అధ్యాయము 15, 16 వచనాలలో చూస్తాం. ఈ లోకములో ఉన్నవన్నీయు ఆనందం, సంతోషం అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఈ లోకమునకు సంబంధించినవి. అవి తండ్రి నుండి వచ్చినవి కాదు అని వాక్యం చెప్తూ ఉంది. ఈ లోకంలో ఉన్న సినిమాలు, ఈ లోకంలో ఉన్న సీరియల్లు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహ్, సకల ఆహ్, కార్యాలు, ఈ లోకంలో ఉన్నవేవి కూడా తండ్రి నుండి వచ్చినవి కాదు అని చెప్తున్నారు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇగో ఆ ముగ్గురు యువకులు ఆ అగ్నిలో వేసినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారి ఆనందం, సంతోషం. పౌలు, శిలాసులని చెరసాలలో వేసినప్పుడు కూడా వారు స్తుతిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరులారా, అలాగనే మనం చాలా మందిని, యోబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అదిగో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఆనందం, దేవునిలో ఆనందం, దేవునిలో సంతోషం. ఈరోజు ఆనందాల ఆదివారంగా, సంతోషాల ఆదివారంగా కొనియాడుతున్నటువంటి మనము, ఇదిగో ఆ ప్రభు యొక్క ఆనందం, ఆ ప్రభు యొక్క సంతోషం. మామూలు ఆనందం, సంతోషం ఓకే. కొత్త బట్టలు కుట్టించుకున్నాం, పిండి వంటలు చేసుకున్నాం. ఇగో మంచిగా మంచిగా తయారయ్యాం. మన కుటుంబ సభ్యులందరం కలిసి మంచి వంటలు చేసుకొని, బిర్యానీలు చేసుకొని తిన్నాం. ఇది శారీరక ఆనందం. కానీ ఆత్మీయ ఆనందం, ఆత్మీయ ఆనందం కూడా ఎప్పుడైతే మన హృదయాల్ని ప్రభువుకు సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తామో, అప్పుడు ఆత్మీయ ఆనందము మనకి వస్తూ ఉంది. తెస్సలోనీయులకు రాయబడిన మొదటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనములో సర్వదా సంతోషంగా ఉండండి అంటారు పౌలు గారు. ప్రియ సహోదరి, సహోదరులారా, తెస్సలోనీయులకు రాయబడిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 16వ వచనములో సర్వదా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రభువుతో ఇగో మొదట చెప్పినటువంటి మాట, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవునిలో ఆనందించండి. మరలా చెప్తున్నాను. ఆనందించండి, మరలా ఆనందించండి అని చెప్పి అదిగో పౌలు గారు చెప్తున్నటువంటి ఆ మాటలు మనము చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 100 కీర్తనల గ్రంథం 100వ కీర్తన 2వ వచనంలో కూడా సంతోషముతో ప్రభువుని పూజించాలి. ఏదో బలవంతంగా మాస్టర్ గారొచ్చారు, ఫాదర్ గారొచ్చారు అని కాకుండా సంతోషంగా దేవుణ్ణి పూజించాలి. సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి. సంతోషంగా దేవుని దగ్గరికి రావాలి. సంతోషం, ఆనందం ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ క్రిస్టమస్ పండుగకి సిద్ధపడుతున్నటువంటి మనం, ఈ రెండవ రాకడికి సిద్ధపడుతున్నటువంటి మనం, 2 రాకడలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రభువు రాకడను మనం గుర్తుంచుకుంటూ, ఆనందంగా ఇగో ఈ క్రిస్టమస్ పండుగను చేసుకుంటూ, అదిగో సిద్ధపడి ఉన్నట్లయితే ఆ ఆనందాన్ని చవిచూస్తాం. శుద్ధులముగా ఉన్నట్లయితే ఆ ఆనందాన్ని చవిచూస్తాం. ఈ ఆనందాల ఆదివారం, సంతోషాల ఆదివారంగా కొనియాడుతున్నటువంటి ఈ రోజున ఒకటే గుర్తుంచుకుందాం. ఇదిగో మనము ఈ శారీరక ఆనందానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలకి ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? ఇదిగో ఆత్మీయ ఆనందానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? దేవునితో ఉండేది, దేవుని మీద ఆధారపడేది, దేవునికి మన జీవితాలను సమర్పించుకునేది ఆత్మీయ ఆనందం. శారీరక ఆనందము, ఆత్మీయ ఆనందం. 2 ఆనందాలని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియ సహోదరి, సహోదరులారా, నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనములో ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మిమ్ము అధిక బలవంతులను చేయును. ప్రభు ఇచ్చినటువంటి ఆనందమే మనల్ని బలవంతులను చేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, సంతోషం సగం బలం. సంతోషం సగం బలం. కానీ దేవుని మీద ఆధారపడే వారికి అదిగో అధిక బలం. ఇది సగం బలం కాదు. దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం సగం బలం కాదు, అధిక బలం అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, మనం లూకా శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనంలో మనం చూస్తాం. నా రక్షకుడగు దేవుని యందు
నా ఆత్మ ఆనందించుచున్నది అని తల్లి మరియ పలుకుతున్నటువంటి మాటను మనము చాలాసార్లు చదువుకున్నాం. నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి నా ఆత్మ ప్రభువుని స్తుతిస్తూ ఉంది. ప్రభువునందు ఆనందించుచున్నది అని తల్లి మరియ చెప్తున్నటువంటి మాట మనము చాలాసార్లు విన్నాం. మన హృదయాలు, మన ఆత్మలు కూడా అలాగ ఉండాలి. దేవుడు మన యందు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని యందు ఆనందించే ఆత్మలు మనకుండాలి. దేవుని యందు సంతోషించే ఆత్మలు మనకుండాలి. ప్రియా సహోదరి, సహోదరులారా, మనం యోహాను గారు రాసిన శుభవార్తలో మనం 16వ అధ్యాయం 20, 22 వచనాలు. 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే, మీ దుఃఖమును సంతోషముగా మారుస్తాను. మీ హృదయములు సంతోషిస్తాయి. నా దగ్గరికి మీరు వస్తే, నాతో ఉంటే. ప్రియ సహోదరి, సహోదరులారా, యేసుప్రభు తను చనిపోయే ముందు చెప్పినటువంటి మాటలు. ఇదిగో, నేను ఈ మాటలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, మీ దుఃఖము ఇప్పుడు కష్టమే, ఇప్పుడు ఇబ్బందులే, ఇప్పుడు శ్రమలే. నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఒక్కరోజు మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. సంతోషాన్ని అనుభవిస్తారు. మీ దుఃఖ దినములు సంతోష దినములుగా మారుతాయి. మీ కన్నీటిని నాట్యముగా మారుస్తాను. ప్రియా సహోదరి, సహోదరులారా, ప్రభు యొక్క వాగ్దానాలు. ప్రభు యొక్క వాగ్దానాలు. మరి అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా ఈ లోకంలో వారి సంతోషాలని, ఇహలోక సంతోషాలని, ఇహలోక ఆశలని ప్రక్కన పెట్టేశారు. తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నారు. కష్టమే, ఇబ్బందులే, శ్రమలే. వారు అదిగో ఈరోజు వారు పరలోకంలో సంతోషంగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, సంతోషాల ఆదివారం, ఆనందాల ఆదివారం. మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ప్రభు రాకడకు మనం సిద్ధపడి శుద్ధులముగా ఉంటూ, ఆ రోజు ఆ దినము, ఆ రోజు అందుండి ఏడ్చెదవు అని పాడుతూ ఉంటారు. ఏడవకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే సిద్ధపడి శుద్ధులముగా ఉండాలి. సిద్ధపడే వరముగా ఉండాలి. ప్రియా సహోదరి, సహోదరులారా, మత్తయి శుభవార్తలో 2వ అధ్యాయం 10, 11 వచనాలలో మనం చూస్తాం. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందించిరి అని. ఏ నక్షత్రమును చూచి? ప్రభువు జన్మించినటువంటి ఆ నక్షత్రాన్ని. మనము కూడా మన జీవితాలలో ఆనందించాలి, సంతోషంగా ఉండాలి, బాధలేవి లేకుండా ఉండాలి అంటే మనం నక్షత్రాన్ని చూడాలి. ఆ నక్షత్రాన్ని, ఆ నక్షత్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం గుర్తించాలి. ఆ బాలయేసుని చూడాలి, యేసు వైపు చూడాలి. అప్పుడే ఆనందం, సంతోషం. ఆది నుండి ఇప్పటి వరకు కూడా మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలా మందిని చూస్తూ ఉన్నాం. దేవునికి తమ జీవితాలను అర్పించుకున్నటువంటి అపోస్తలులు, శిష్యులు అయినటువంటి వారు, మరి సేవకులైనటువంటి వారు. ప్రభు అంటారు కదా, ఆనందించండి, మహానందించండి. ఇక్కడ శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నారు. నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారు. కానీ ఆనందించండి, సంతోషించండి. ఎందుకంటే పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. గొప్ప బహుమానం ఉంది. ప్రియా సహోదరి, సహోదరులారా, మరి మనం ఎటువంటి ఆనంద సంతోషాలతో సిద్ధపడుతున్నాం ఈ పండగకి? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సిద్ధపడి ఉండేవారు, శుద్ధులముగా ఉండేవారముగా మనల్ని అందరినీ ప్రభు దీవించాలని మనం ప్రార్థన చేసుకుంటూ, ఆయన రాకడకై ఎదురు చూస్తున్న మనం మన పొరుగు వారి ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా ప్రభువు మనలోనికి వస్తూ ఉన్నారు. ఆయన ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ శాంతి మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంతోషం మనందరికీ పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ సంతోషము
నీకు కావలెనా ఈ సంతోషము, నీకు కావలెనా ఈ సంతోషము, నీకు కావలెనా యేసు చెంతకు పరుగిడుము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య దగ్గరకు వస్తే ఆ సంతోషం, ఆ ఆనందం, ఉం? ఆ సంతోషం, ఆ ఆనందం మనకి ఇస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాడుతున్న పాటల్లో పాడుతూ ఉంటాం, సంతోషం ఎక్కడుందని, సమాధానం ఎక్కడ దొరుకునని, ఆనందం ఎక్కడ దొరుకునని జగమంతా తిరిగాడంట, సకల జనులను అడిగాడంట. ఎక్కడ తిరిగాడు? ప్రియా సహోదరి సహోదరులారా, ఆనందం కోసం, సంతోషం కోసం ఈ సమాజము వెళ్తున్నటువంటి సన్నివేశాలు మనందరికీ తెలుసు. కొంతమంది త్రాగడానికి వెళ్తూ ఉన్నారు, ఆనందం సంతోషం త్రాగడంలో. కొంతమంది సిగరెట్ తాగడంలో ఆనందం సంతోషం. కొంతమంది సినిమాలకు వెళ్ళడం ఆనందం సంతోషం. కొంతమంది పేకాటలాడడం ఆనందం సంతోషం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ ఆ భక్తుడు పాడుతూ ఉన్నాడు, సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరుకునని, జగమంతా తిరిగాను, సకల జనులనడిగాను. జగమంతా తిరిగాను, సకల జనులనడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ప్రభు చివరికదే నీలోనే కనుగొన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడెక్కడో కాదు. సంతోషం, ఆనందం బజార్లో దొరికే వస్తువు కాదు కొనుక్కోవడానికి. డబ్బు ఉంటే సంతోషం వస్తుంది, ఆస్తులు ఉంటే సంతోషం వస్తుంది, ఐశ్వర్యం ఉంటే ఆ, సంతోషం వస్తుంది, అందం ఉంటే సంతోషం వస్తుంది అని చెప్పి ఈ ప్రపంచం పరుగులెడుతుంది. తాగితే సంతోషం వస్తుంది, తందనాలు ఆడితే సంతోషం వస్తుంది, పేకాట ఆడితే సంతోషం వస్తుంది, సిగరెట్ తాగితే సంతోషం వస్తుంది, సినిమాకి వెళ్తే సంతోషం వస్తుంది. ఎంతవరకు? సినిమా హాల్లో కూర్చున్న ఆ 2 గంటలు, ఆ 2:30 గంటలు, తర్వాత బయటకు వస్తే మన బాధలు మనది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ప్రభు పిలుస్తున్నారు. సమస్త జనులకు పరమానందము కలిగించు శుభవర్తమానం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ శుభవర్తమానం, ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ క్రిస్టమస్ పండగ. ఈ క్రిస్టమస్ పండగ అనేది ఈ ప్రపంచంలో ఉన్న అందరి పండగ. అందరికీ ఆనందం, సంతోషం ఇవ్వటానికి ఉన్నటువంటి పండగ అని మనం గుర్తించి, ప్రియులారా, ఆనంద సంతోష ఆదివారముగా కొనియాడుతున్నటువంటి ఈ రోజున మనం గుర్తుంచుకోవాలి, ఆనందం, సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఆ ప్రభు దగ్గర ఉంది అని. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి చాలా పేదవాడు, చాలా అప్పుల బాధలతో సతమతం అవుతూ కూతురి పెళ్లి ఎలాగ చేయాలి, చాలా ఆందోళనతో ఉన్నాడు. ఒకరోజు ఇలాగ ఆలోచిస్తూ హార్ట్ అటాక్ వచ్చింది. అప్పులు బోల్డన్ని ఉన్నాయి, కూతురు పెళ్లి ఎలాగ చేయాలి, నేను పేదవాడిని అన్న ఆలోచనతో ఆయన ఒకసారి హార్ట్ అటాక్తో హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్‌లో డాక్టర్ గారు చెక్ చేసి హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి దానికి మందులు వేసి, అదిగో కుటుంబ సభ్యులైనటువంటి ఆ కూతురుతో పిలిచి చెప్తూ ఉన్నారు, అమ్మా, ఈయనకి ఆనందకరమైనటువంటి విషయాలు చెప్పకూడదు, బాధాకరమైన విషయాలు కూడా చెప్పకూడదు వెంటనే. ఎందుకంటే హార్ట్ అటాక్ ఆయనకు ఉంది కాబట్టి ఆశ్చర్యమైనటువంటి ఎటువంటి విషయాలు ఆయనకి చెప్పకూడదు. ఆనందమైన, సంతోషమైన ఎటువంటి అటువంటి విషయాలు ఏవి కూడా చెప్పకూడదు అని చెప్పి
చెప్పారు డాక్టర్ గారు. వారింటికి వెళ్లారు. ఒక వారం రోజుల తర్వాత ఆయనకి ఎప్పుడో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. లాటరీ టికెట్ కొని ఉంచేసాడు. ఆయనకి తెలియదసలు. కానీ ఆ లాటరీలో రూ. 1,00,00,000 ఆయనకి లాటరీ పేలినట్లుగా వర్తమానం వచ్చింది. మరి ఈ విషయం చెప్తే డాక్టర్ గారు చెప్పొద్దన్నారు. కూతురేమో తన దగ్గరే ఉంచుకుంటూ వెళ్ళి విచారణ గురువుకి చెప్పారు. విచారణ గురువుకెళ్ళి చెప్పి, "ఫాదర్ గారు, ఈ తండ్రికి ఈ విషయం చెప్తే ఆయన హార్ట్ అటాక్ కాబట్టి అధిక సంతోషంతో, ఆనందంతో ఆయన మళ్ళీ స్ట్రోక్ వస్తదేమోనని చెప్పినప్పుడు ఫాదర్ గారు ఆ వ్యక్తిని పిలిచి అడుగుతూ ఉన్నారు. "పెద్దాయనా, నీకు రూ. 1,00,00,000 ఏం చేస్తావు" అని. రూ. 1,00,00,000 ఏం చేస్తావని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆ పెద్దాయన అన్నాడు, "రూ. 1,00,00,000 నాకొస్తే అందులో 50,00,000 మీకిచ్చేస్తానండి ఫాదర్ గారు" అన్నాడు. రూ. 1,00,00,000 నాకొస్తే అందులో 50,00,000 మీకిచ్చేస్తాను ఫాదర్ గారు అంటే, ఫాదర్ గారు వెంటనే ఈ వార్త వినేసరికి ఫాదర్ గారికి స్ట్రోక్ వచ్చేసింది. ఫాదర్ గారికి హార్ట్ అటాక్ వచ్చేసింది. 50,00,000 నాకిస్తావా అని. ప్రియ సహోదరి, సహోదరులారా, ఆనందం, సంతోషం, ఆనంద ఆదివారం, సంతోష ఆదివారంగా కొనియాడుతున్నటువంటి మనము ఎప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుకుంటాము అంటే, మనం మొదట చెప్పుకున్నాం జాయ్ డెఫినేషన్. ఏమని? జే అంటే జీసస్, ఓ అంటే అదర్స్, వై అంటే మనము అని అర్థం. వై అంటే యు అని అర్థం. నీవు దేవుణ్ణి, తోటి సహోదరుడిని ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఎంతగా ప్రేమిస్తావో అప్పుడే అంతగా నీలో ఆనందం, సంతోషం వస్తుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి ఈ ఆగమన కాలం 3వ ఆదివారం మరికొద్ది రోజుల్లో క్రీస్తు జయంతి ఉత్సవాన్ని కొనియాడబోతున్నటువంటి మనలో ఆ దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనలోను, మన కుటుంబాలలోను, మన సంఘాలలోను నింపమని, దేవుని మీద ఆధారపడి జీవించే జీవితాలను, అటువంటి సిద్ధపాటును మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.